భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దాడిచర్లపల్లి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దాడిచర్లపల్లి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. భూమి ఉన్న రైతులు, లేని రైతులు సైతం భూభారతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం ఇదివరకే అమలులోకి వచ్చిందని, అయితే భూభారతి పోస్టర్ మాత్రం జూన్ 2 నుండి అమలులోకి రానుందని తెలిపారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూభారతిలో ఉంటాయని, ధరణి పోస్టర్లో రికార్డులను సవరించే అవకాశం లేదని, భూభారతిలో రికార్డులను సవరణ చేసుకోవచ్చని తెలిపారు. భూములపై జరిగిన లావాదేవీలన్నింటినీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అందరికీ తెలిసేలా ప్రచురింపడం జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ అదనపు ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ, ధరణి పోర్టల్ సమయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ పనులు కాలేదని, భూభారతిలో అలాంటి బాధ లేదని తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి మాట్లాడుతూ, గతంలో సాదా బైనామా, పౌతి, మ్యూటేషన్ తదితర అన్నింటికీ రైతులు సమస్యలు ఎదుర్కొన్నారని, భూభారతిలో అలాంటి ఇబ్బంది లేదని, కింది స్థాయిలో అన్యాయం జరిగితే పై స్థాయికి అప్పీల్కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ మౌనిక మాట్లాడుతూ, రైతుల భూములకు పోలీస్ తరఫున రక్షణ కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పోలీస్ అధికారిని నియమించడం జరిగిందని, ఎవరైనా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందువలన రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుందని, అందువల్ల రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ చంద్రమౌళి తదితరులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.